హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా అయితే కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో క్యాటరింగ్ స్టైల్లో క్యారెట్ ఫ్రై అయితే చేసి చూపిపోతున్నానండి. అస్సలు మీకు తీపి అనేది రాకుండా క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలైతే టిప్స్ తో పాటు చెప్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేనైతే ఒక 1/2 కిలో క్యారెట్స్ అయితే తీసుకున్నానండి. తీసేసుకొని వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నాను. క్యారెట్స్ అనేవి సైడ్స్ అలా తీసేసి పైన స్కిన్ అనేది లైట్ గా తీసేస్తున్నానండి, ఎక్కువ కాదు. మరి పీలర్ తో పాటు తీయకుండా జస్ట్ ఇలా నైఫ్ తో పాటు లైట్ గా ఇలా గిరేయండి. పీలర్ తో తీస్తే ఏంటంటే మరి ఎక్కువ వెళ్ళిపోతుంది పైన స్కిన్ అనేది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాష్ చేసుకున్నాను పీల్ తీసుకున్న తర్వాత. ఇప్పుడేమో వీడియోలో చూపిస్తున్నట్టు మరి సన్నగా కాకుండా కొంచెం లైట్ గా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మీరు సన్నగా కట్ చేసుకుంటే కూడా మనం వేగేటప్పటికి ఏంటంటే ముద్దలాగా ఈ కూర అనేది తీయగా వస్తుందండి. ఫ్రై అన్న కూర అన్న ఏదన్నా క్యారెట్ రెసిపీలో తురుముకునే దానికని ఇలా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే క్యారెట్ ముక్కలు అనేవి కొంచెం తీపి అనేది రాదండి. ఇది ఒక్కటి గమనించుకోండి. ఇలా అయితే మొత్తం క్యారెట్ ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. చూసారు కదండి, మరీ సన్నగా నేను కట్ చేయలేదు. దీంట్లో క్యారెట్ ముక్కలు అయితే ఉల్లిపాయ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. మీరు క్యారెట్ ఫ్రైలో ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే చాలా తీయగా వస్తుందండి. ఉల్లిపాయ స్కిప్ చేసినా పర్లేదు, బట్ వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, వేసుకోకపోతే ఒక టేస్ట్ వస్తుందండి క్యారెట్ ఫ్రై అనేది. మీకు ఎప్పుడైనా క్యారెట్ ఫ్రై అనేది తీయగా రాకూడదు అనుకున్నట్టయితే మనం తాలింపులతో పాటే ఉల్లిపాయలు వేస్తాం కదండి, అప్పుడే సాల్ట్ వేసేయండి. అప్పుడు సాల్ట్ వేసేస్తే ఏంటంటే క్యారెట్ ఫ్రై అనేది తీయగా రాదు. ఇది ఒక టిప్ అండి ఈ రెసిపీలో. ఇప్పుడు ఉల్లిపాయలు అలా చిన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఏమో చిలకలుగా కట్ చేసుకున్నాను. నాకు కొంచెం లైట్ గా తీపి నచ్చుతుంది కాబట్టి నేను పచ్చిమిర్చి 2 వేసుకున్నానండి. మీకు కొంచెం తీపి అసలు వద్దనుకున్నట్టయితే ఒక 4-5 పచ్చిమిర్చి చిలకలు వేసుకోండి. అప్పుడు ఆయిల్లో వేగిపోయి మనం అక్కడక్కడ నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ ఫ్లేమ్ లో పెట్టేసుకొని 1.5 స్పూన్ అయితే ధనియాలు వేసుకున్నానండి. ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. లాస్ట్ లో కారం యాడ్ చేస్తాను కాబట్టి 2 వేసుకున్నాను. మీకు కొంచెం ఘాటుగా కావాలనుకున్నట్టయితే ఇంకొక ఎండుమిర్చి వేసుకోండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసేసుకొని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గా ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాను. ఇలా దినుసులు అనేవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో పచ్చి కొబ్బరి అనేది ఒక చిన్న ముక్క తీసేసుకొని ఇలా అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి. పచ్చి కొబ్బరి లేని వాళ్ళు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, బట్ క్యాటరింగ్ వాళ్ళు ఎక్కువగా పచ్చి కొబ్బరి వేస్తారు కాబట్టి నేను అదే దినుసులు అన్ని అయితే మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. దీంతో పాటు తర్వాత వెల్లుల్లి వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకున్నానండి. కడాయి హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి. ఇక్కడ తాలింపులు ఎండుమిర్చి వేసుకోవడం వల్ల మనకి కొంచెం ఘాటు వస్తుందండి, ఫ్రై అనేది తీయగా అనిపించదు. ఇప్పుడు దీంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనేది ఒకటి తర్వాత ఒకటి వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకోండి. ఫ్రైస్కి ఏంటంటే తాలింపులు ఎక్కువ ఉంటే అక్కడ క్రంచిగా తగులుతా చాలా బాగుంటాయి. ఇప్పుడు తాలింపులు అనేవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ముక్కలు అయితే వేసుకున్నాను. వేసేసుకొని లైట్ కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువ వేగ అవసరం లేదండి. ఉల్లిపాయ అనేది కొంచెం లైట్ గా మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ అనేది కొంచెం వేగేటప్పటికి మనం మిక్సీ జార్లో తీసుకున్న పదార్థాల్లో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వేసేసుకొని కొంచెం పలుగ్గా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ అనేది కొంచెం లైట్ గా వేగి మెత్తబడిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అయితే వేసుకున్నానండి. చూసారు కదా, క్యారెట్ ముక్కలు అనేవి మరీ సన్నగా కట్ చేసుకోకండి, మళ్ళీ చెప్తున్నానండి. ఇలా కొంచెం మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుంటే ఏంటంటే ముద్దలాగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు క్యారెట్ లోకి త్వరగా ఫ్రై అవ్వడానికి దాంట్లో 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి. 1.5 స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. మీకు తీపి అసలు రాకూడదు క్యారెట్ ఫ్రై అనుకున్నట్టయితే ముందుగా ఉల్లిపాయలు వేశారు కదండి, అప్పుడే ఉప్పు వేసుకోండి. అప్పుడు ఏంటంటే క్యారెట్ ఫ్రై అనేది తీయగా రాదు. మళ్ళీ చెప్తున్నానండి ఇందాక చెప్పినట్టే. ఇప్పుడు ఒకసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్ లోనే మగ్గించుకోవాలి. అప్పుడే క్యారెట్ అనేది లోపల వరకు మగ్గిపోయి ఎక్కడ గట్టిగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని కొంచెం ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాను పలుకులాగా పేస్ట్ అనేది. ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల క్యారెట్ ఫ్రై చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు చూడండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ క్యారెట్ అనేది ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు క్యారెట్ అనేది సాఫ్ట్ గా అయిపోయింది. చూడండి ఇలా ప్రెస్ చేసి చూడండి, మీకు అర్థం కాకపోతే. క్యారెట్ అనేది ఖచ్చితంగా సాఫ్ట్ అయిన తర్వాతే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలండి. మరి నేను మెత్తగా చేయలేదండి, కొంచెం పలుగ్గానే చేసుకున్నాను. మరి మెత్తగా చేస్తే ఏంటంటే మనకి అతుక్కుపోతుంది పేస్ట్ లాగా, అందుకని ఇలా పలుగ్గా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అయితే అసలు యాడ్ చేయకూడదండి. ఇప్పుడు దీంతో పాటే ఒక 1 స్పూన్ అన్న 2 స్పూన్స్ అన్న కారం వేసుకోండి. ఎందుకంటే మనం ముందే ఎండుమిర్చి 2 వేసుకున్నాం కదా, సో కారం అనేది వేసుకున్నాను. మీకు కారం వద్దనుకున్నట్టయితే ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోండి స్టార్టింగ్. ఇప్పుడైతే ఒక్కసారి అలా మిక్స్ చేసేసి కారం వేసిన తర్వాత ఎక్కువ స్టవ్ మీద ఉంచకూడదండి, కారం మాడిపోతుంది. అలా మిక్స్ చేసేసి లాస్ట్ లో సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. మీకు నచ్చినట్టయితే లాస్ట్ లో నిమ్మరసం కూడా పిండుకోవచ్చు, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ క్యారెట్ ఫ్రై రెసిపీ నచ్చిందండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా క్యారెట్ ఫ్రై చేసుకుంటే చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. లాస్ట్ లో రైస్ ఉడకబెట్టి రైస్ యాడ్ చేస్తే క్యారెట్ రైస్ గా కూడా అయిపోతుంది. చాలా మంచి ఫ్లేవర్ తో వస్తుందండి క్యారెట్ ఫ్రై అనేది. ఎవరైతే మిస్ చేయకండి. సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకి ఇలా హెల్తీగా అయితే క్యారెట్ ఫ్రై చేసి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.